అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. షిఫ్టింగ్ పనులైతే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మా ఇల్లు అయితే తవ్వకాలలోంచి వస్తువులు బయటకు పడుతున్నట్టుగా ఒక్కొక్క వస్తువు సదురుతా ఉంటే ఒక్కొక్క వస్తువు బయటకొస్తూనే ఉంది. ఎంత సదిరినా సరే అవి అయితే తీరట్లేదనమాట. అంత పని ఉంటుంది. అంటే మొత్తం ఒకేసారి కాకుండా రోజుకి కొంచెం చేయడం వల్ల ఇన్ని డేస్ అవుతుందనమాట. అందులో నేను ఒక్కదాన్నే అవ్వడం, ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇవి చేసుకోవడం ప్యారలల్‌గా కాబట్టి ఇంత డిలే అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 1 వీక్ అయిందనమాట ఇల్లు సర్దడం స్టార్ట్ చేసి. అంటే అన్నీ క్లీన్ చేసుకుంటూ అవి ప్యాక్ చేయటం వల్ల ఎక్కువ టైం పడుతుందనమాట. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా బాక్స్‌లలో పెట్టేసి ప్యాక్ చేయటం లాంటిదైతే వెంటనే అయిపోయేది. కానీ నేను అవన్నీ తీసి, అవన్నీ వాష్ చేసి, డ్రై చేసి ప్యాక్ చేస్తున్నా కాబట్టి చాలా టైం పడుతుంది. ఇల్లు కూడా చాలా గందరగోళంగా ఉంది. ఇంకా వెళ్ళగానే అవన్నీ అన్‌ప్యాక్ చేసుకొని నీట్‌గా సర్దుకోవడమే కాబట్టి ఇక్కడే అంతా క్లీన్ చేసుకొని తీసుకెళ్తున్నాను. ఇక్కడ శని ఇక్కడే వదిలేద్దామని అయితే ఫిక్స్ అయ్యాననమాట. అందుకే ఎంత టైం అయినా పర్లేదు, ఎంత ఎనర్జీ వేస్ట్ అయినా పర్లేదని చెప్పేసి అన్నీ ఇక్కడే క్లీన్ చేసుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా షిఫ్టింగ్ పనులైతే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా పెద్ద పెద్దవే ఉన్నాయన్నమాట. ఈ వాషింగ్ మిషను, వాటర్ ప్యూరిఫైయర్, టీవీ ఇవన్నీ అయితే వాళ్ళే చేస్తారు. మిగతా పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఇంత పని చేస్తున్నానా అనిపిస్తుంది. ఎంత చేసినా సరే తగ్గట్లేదు. ఇంకా నిన్నైతే డోర్ కర్టన్స్ అన్నీ తీసి వాష్ చేశాననమాట. ఈరోజు మార్నింగ్ అయితే ఈ డ్రై అయిపోయినవి అవన్నీ తీసి ఫోల్డ్ చేస్తున్నాను వాషింగ్ మిషన్లో. ఇంకా నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉందన్నమాట. అన్నీ వాష్ చేయటము, ఇంకా షింక్లో అంట్లు కూడా నాన్ స్టాప్గా ఉంటూనే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఇష్యూ అవ్వడం వల్ల ఆఫ్టర్నూన్ టైంలో అయితే వాటర్ రావు. మార్నింగ్ టైంలోనే అనమాట వాటర్ వచ్చేది. ఇంకా మార్నింగ్ టైంలోనే వాషింగ్ మిషన్ రన్ చేసుకుంటూ ఇంకో పక్క అంట్లు ఏమన్నా ఉంటే అవి క్లీన్ చేసుకోవడము 2 అవుతున్నాయి అన్నమాట. ఇంకా నేను మార్నింగ్ టైంలోనే అన్నీ క్లీన్ చేసుకొని ఈవినింగ్ కల్లా డ్రై అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్కి ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాను. అంటే వాటర్ ఇష్యూ లేకపోతే ఇంత ప్రాబ్లం కాదు. కానీ వాటర్ ఇష్యూ ఉంది. ఇంట్లో తినాలి, వండాలి, అన్నీ చేయాలి. అవి చేసుకుంటూ ప్యాక్ చేసుకుంటున్నానంటే చెప్పుకోవచ్చు నేను గ్రేటే అని. ఎందుకంటే నాకు నేను గ్రేటే, ఎవరికి వాళ్ళు గ్రేటే. ఇంత పని ఒక్కదాన్నే చేస్తున్నా కాబట్టి నాకు నేను గ్రేటే. మీరు కూడా గ్రేటా కాదా అని చెప్పేసి కిందైతే కామెంట్ చేయండి. ఇంత పని నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కదా, గ్రేట్ అని కామెంట్ చేయడంలో ఏమన్నా ఇష్యూ ఉందా? మీకు ఏమన్నా ఎక్స్ట్రా డేటా అయితే ఏమి అయిపోదు కదా. కిందైతే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ అయితే నిన్న కొన్ని ప్యాక్ చేశాను కదా ముందు వీడియోలో. ఈరోజు కొన్ని బెడ్షీట్స్ అయితే అన్నీ ప్యాక్ చేసి పెడుతున్నాను. ఇవన్నీ ఏంటంటే డైలీ యూస్ చేసేవి అనమాట. ఇవన్నీ ఏంటంటే ఒకటే దాంట్లో వేస్తే ఇక వెళ్ళగానే డైరెక్ట్గా అవన్నీ ఓపెన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ సపరేట్గా ప్యాక్ చేస్తున్నాను. ఈ కర్టన్స్ కూడా మనము వెళ్ళగానే పెట్టుకోవడం బెటర్ కదా అని చెప్పేసి అవన్నీ ఒకటే కవర్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. మొత్తం బట్టలు అనేవి క్లియర్ అయిపోతే కొంచెం ఇల్లు ఖాళీగా కనిపిస్తుంది అనమాట. బట్టలు మడతేయకుండా అలా కుప్పలాగా ఉంచేస్తే ఇల్లు అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఇంకా అందుకే బట్టలు పని ఏదైనా ఉన్నా సరే ఫస్ట్ బట్టలు మడతేసి తర్వాత పని చూస్తాను. ఇంకా షింక్లో అంట్లు కూడా క్లియర్ చేసేసాను. నిన్న ఆఫ్టర్నూన్ వాష్ చేద్దామని అనుకున్నాను. ఇంకా నిన్న వాటర్ రాలేవు, ఈ రోజైతే వచ్చేసాయి కాబట్టి మార్నింగ్ లేవగానే అంట్ల పని అయితే క్లియర్ చేసుకున్నాను. ఇంకా ఇవన్నీ మడతేసి ప్యాక్ చేసి కొంచెము స్పేస్ కూడా క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇవైతే ప్యాక్ చేసుకుంటున్నాను. అంటే ఒక ఐడియా ప్రకారం అయితే ఏం చెయ్యట్లేదు నేను. అందులో కొన్ని సర్దుతున్నాను అనమాట. అంటే కిచెన్లో అయితే అంట్లో ఏమన్నా ఎక్స్ట్రా వాడని ఉంటే అవన్నీ కడిగేసి డ్రై చేసుకొని ప్యాక్ చేస్తున్నాను. అదొకటి అవుతుంది. ఇంకా బెడ్రూమ్లోనేమో బట్టలు, డైలీ వేర్ బట్టలు కాకుండా మిగతా ఏమన్నా ఉంటే అవి ప్యాక్ చేస్తున్నాను. అదొక పని అవుతుంది. ఇంకా హాల్లో అవన్నీ పూజ సామాన్లు ఇవన్నీ హాల్లోనే పెట్టుకున్నాను కాబట్టి అవి ప్యాక్ చేస్తున్నాను. ఒక పక్క అవి అవుతున్నాయి. బెడ్షీట్స్ ఇవన్నీ వాష్ చేసుకుంటున్నాను, డ్రై చేస్తున్నాను, ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇది ఒకటి అవుతుంది. అంటే ఒకటే పని ఒక రూమ్కి డెడికేటెడ్గా అన్నట్టుగా అయితే ఏం చెయ్యట్లేదు అనమాట. నేను ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ఒక పని ఏదో ఒకటి క్లియర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ రూమ్కి అట్లా అయితే వెళ్తున్నాను. ఇంకా పిల్లోస్ అయితే చాలా వరకు పడేద్దామని అనుకుంటున్నాము. చాలా డర్టీగా అయిపోయాయి అన్నమాట. నేను ఎలాగో చేసి ఒక పిల్లో అయినా ఎక్స్ట్రా తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాను మా హస్బెండ్కి కనిపించకుండా. ఎందుకంటే ఆయన బాగాలేదు, అంత కాపితే కొందామని చెప్పేసి
పడేసేయి అని అన్నాడు. కానీ ఇంకా వెళ్ళగానే ఇవన్నీ కొనడం అంటే ఇవన్నీ సర్దుకుంటూ షాపింగ్లు చేసేంత టైం ఉండదు కాదు. కాబట్టి ఒక పిల్లో అన్న ఎక్స్ట్రా ఉండాలని చెప్పేసి దాన్ని ఎలాగన్నా ప్యాక్ చేసి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నా, చూడాలి మరి. ఇంకా రెగ్యులర్గా వాడే బెడ్షీట్స్ ఇంకా కర్టన్స్ అన్నీ అయితే ఇందులో ప్యాక్ చేశాను. ఇంక వెళ్ళగానే ఇది ఒకటి తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. చాలా వరకు ఏది ప్యాక్ చేసుకున్నా అవన్నీ నేనైతే నోట్ చేసుకుంటున్నాను అనమాట. షిప్పర్స్లో ప్యాక్ చేసిన వాటి మీద అయితే డైరెక్ట్గా నేమ్స్ షిప్పర్ మీదనే రాస్తున్నాను, ఆ లోపల ఏమున్నది అనేది. ఇంకా హాల్లో అయితే ఈ రోజుకైతే బెడ్షీట్స్ అన్నీ అయితే క్లియర్ చేసేసాను. ఓన్లీ బెడ్ మీద బెడ్షీట్స్ అవే ఉన్నాయి. ఇంకా అవి లాస్ట్లో అయితే ప్యాక్ చేయొచ్చు అనేసి అలా వదిలేసాను. అంట్లయితే తోమేసానని చెప్పా కదా, మార్నింగే అన్నీ అయితే తోమేసాను. ఇంకా బయట కనపడ్డట్టు అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా అన్నము కర్రీ ఇవన్నీ అయితే కామన్ కదా. నిన్నైతే పాలైతే పొంగిచ్చాను, అదనమాట ప్రసాదం ఇంకా ఉంది. ఇదైతే పాన్ బకెట్ మాకు తెలిసిన వాళ్ళైతే ఇచ్చారు. ఏదైనా పిండ్లు అలాంటివి పోసుకోవడానికి బాగుంటుంది కదా అని అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ లగేజ్ అనిపిస్తాయి. అప్పుడేమో ఒకటే కదా అన్నట్టు తెచ్చుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఇవన్నీ చాలా అయిపోయాయి. ఏది పడేద్దామన్నా మనసు ఒప్పట్లేదు, అన్నీ ఇష్టంగా తెచ్చుకున్నాయి. ఇంకా ఇదైతే వాటర్ క్యాన్ అనమాట, అంటే ఇత్తడిది అయితే తీసుకున్నాను. రెగ్యులర్గా వాటర్ అయితే అందులోనే పోసుకునేదాన్ని. సమ్మర్ వచ్చిన తర్వాత నుంచి కుండ వాడుతున్నాను. ఇదైతే పెరుగు బకెట్. ఇంకా అవన్నీ వేస్ట్గానే అనిపిస్తాయి ఇప్పుడు, కానీ పిండ్లు అలాంటివి పోసుకోవాలన్నా ఏదన్నా అలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతాయి కాబట్టి పడేయాలనిపించట్లేదు. చూడాలి, మా హస్బెండ్ ఎప్పుడు పడేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. వేస్ట్వి యూజ్ లేనివి అన్నీ పడేద్దాం అన్నట్టు చూస్తున్నాడు, కానీ నాకేమో పడేయాలని మనసు ఒప్పట్లేదు. ఇంకా పైన హాల్లో షెల్ఫ్లో ఉన్న దేవుడి సామాన్లన్నీ నిన్ననే క్లీన్ చేసి అయితే దీంట్లో అయితే పెట్టాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు దేవుణ్ణి ఇవన్నీ కదిలించకూడదని చెప్పేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టాను అనమాట. ఇవన్నీ హాల్లో పైన షెల్ఫ్లలో ఉంటాయి. ఇంకా ఇదైతే పూజ గది అనమాట. ఎలా అయిపోయిందో, మేము ఇంకా ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పేసి దేవుడు కూడా ఎలా అయిపోయాడో అన్నట్టుగా ఉంది. మొత్తం జిడ్డుగా అయిపోయింది. పేపర్ మార్చక 1 వీక్ అయింది. ఇంకా డస్ట్ అంతా పడడం వల్ల ఇంకా దట్టిగా అయిపోయింది. ఇంకా కొన్ని చిన్నవి పగిలి లాంటివి అయితే అలాంటి కవర్లో వేసి ప్యాక్ చేసే పగలు అని చెప్పి అందులో అయితే ప్యాక్ చేశాను. ఇంకా ఇదైతే ప్లాస్టిక్ స్టాండ్ అనమాట, ఇంట్లోకి వచ్చిన కొత్తలో కొన్నాను. అన్నిటికీ చాలా మెమరీస్ ఉన్నాయి. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క మెమరీ లాగా ఉంది. ఏది వదలబుద్ధి అవ్వట్లేదు. అలాగని ఇల్లంతా నింపేయలేము, చాలా సామాన్లు అయిపోయాయి. 8 years అయింది కాబట్టి ఇక ఇల్లంతా సామాన్లే ఉన్నాయన్నమాట. అప్పుడొకటి కొంటూ ఉండడం వల్ల ఎక్కువైపోయాయి. ఇంకా టెడ్డీ బేర్ ఏమో మా బాబు 5th బర్త్డేకి అయితే కొన్నాము. ఇవన్నీ ఈ చెప్పులు స్టాండ్ ఇంకా సెట్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. మా బాబు టాయ్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఇల్లంతా వాడి టాయ్సే ఉన్నాయి. ఎక్కడ చూసినా వాడివే ఉన్నాయి. అక్కడ ఇక్కడ సర్దుతూ ఉన్నాను, ఎక్కడ ఏం పెడుతున్నానో కూడా అర్థం కావట్లేదు. ఇల్లు మొత్తం ఓపెన్ చేస్తే ఇక పిచ్చిలేస్తుందేమో సర్దుకునేటప్పుడు. చూడాలి ఇంకా అప్పుడు ఎంత పని పడుతుందో నాకు. ఇప్పుడైతే ఇది పరిస్థితి. మా ఇల్లు అయితే ఇంత ఘోరంగా ఉంది. ఇంకా మొత్తం సామాన్లన్నీ షిఫ్ట్ చేశాక ఒకసారి అయితే మీకు ఇల్లంతా చూపిస్తాను. ఎక్కడ చూసినా సామాన్లే ఉన్నాయి, ఏది ఏంటనేది ఏమీ అర్థం కాదు. ఇల్లంతా ఖాళీ చేశాక ఒకసారి అయితే రూమ్ టూర్ లాగా చూపిస్తాను. మేము 8 years నుంచి ఉంటున్న రూము ఎలా ఉంది అనేది మాకు కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుంది కాబట్టి లాస్ట్లో అయితే వీడియో తీస్తాను. అలాగే మేము వెళ్తున్న ఇంటిని కూడా ఎంటీ హౌస్ వీడియో అయితే తీస్తాను. ఇంకా సర్దినాక ట్రై చేస్తాను హోమ్ టూర్ చేయడానికి.